ఇది వద్దు. కిలో పంచదార, ఓ సర్ఫ్ ప్యాకెట్. ఇంకా ఏం తీసుకున్నారు? కిలో పంచదార, చిన్న సర్ఫ్ ప్యాకెట్, మొత్తం 50. 500. ఇంకేమన్నా కావాలండి? ఇంకేం వద్దండి. బాగా గుర్తు చేసుకోండి. మీరు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు మీ ఆవిడ పాల ప్యాకెట్ తెమ్మనో, మీ అబ్బాయి చాక్లెట్ తెమ్మనో చెప్పుంటారు కదా. అంటే ఖచ్చితంగా ఇతను జేబుకి చిల్లే. మీరు కూర్చుని కూల్ గా కూల్ డ్రింక్ తాగుతూ ఆలోచించండి. ఏమండి, కూల్ డ్రింక్ తీసుకురండి. మాజా 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 అంట. వెళ్ళండి. ఇదిగోండి మీ మాజా. రెగ్జోనా ఒక సబ్బు. ఫ్యామిలీ మొత్తానికి ఒకటే సబ్బా? ముగ్గురికి 3 సబ్బులుంటే కలిసిపోకుండా కలకాలం ఉంటాయండి. అంతేనంటారా? ఏమండి, 3 సబ్బులు, ఓ చిన్న పేస్ట్. చిన్న పేస్ట్ ఏంటండి? పెద్ద పేస్ట్ తీసుకోండి, 2 నెలలు వస్తుంది. వాడకపోతే జీవితాంతం వస్తుంది. నోట్లోంచి కంపు కూడా వస్తుంది. ఇంకేం కావాలండి? ఇంకా పాపమే. ఆ పాప్కార్న్ కూడా పెట్టండి. ఇంకేం కావాలండి? ఇంకేం వద్దండి. 140. మీరు తాగే కూల్ డ్రింక్ తో కలిపి 495 రూపాయలు అయిందండి. చిల్లర ఇస్తాను. చిల్లర లేదు. 5 స్టార్. అయ్య బాబోయ్, చుక్కలు కనిపించాయి. ఇదిగోండి కవర్. థ్యాంక్స్ అండి. అప్పుడప్పుడే వస్తుండండి. 50 రూపాయలు కొనడానికి వచ్చి 500 రూపాయలు కొనిస్తేనే. ముందుకు పడుంటే మూతపళ్ళు రాలు ఉండేవి. చా, గాజులు బంగారమే. మా అమ్మకు 2 ఇచ్చుంటే బాగుండేది. అక్షయ తిథి రోజున ఎంతో ప్రేమగా కొనుక్కున్న నా నెక్లెస్ పోయిందిరా దేవుడు. దేవుడా, ఏమైందే? మీ ఇంటికి వచ్చి నా నెక్లెస్ పోగొట్టుకున్నానే. పాలేర్లందరూ పొలానికి వెళ్ళారే, సాయంత్రం వచ్చిన తర్వాత వెతికిద్దాంలే. నీ పాలేర్లందరూ సాయంత్రం వచ్చే వరకు ఈ పేడ కుప్ప దగ్గర కూర్చుని ఈ వాసన భరిస్తే ఇక్కడే చావమంటావా? నెక్లెస్ ఎక్కడికి పోతులే పిన్ని. ఎవరికైనా దొరికితే తాకటి పోద్దురా. మీ బంగారం పోతే తెలుస్తుంది నా బాధ ఏంటో. అయినా ఇక్కడ పడిపోయింది. రాత్రి నేను నిద్ర పట్టక చల్లగాలి కోసం అటు ఇటు తిరుగుతుంటే ఇదిగో ఆ పేడ కుప్పలో పడిపోయింది. నా నెక్లెస్ పడిపోయింది. దేవుడు, దేవుడా, ఆస్తు కోసం వచ్చానని అలసైపోయాను. నా నెక్లెస్ గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నా నెక్లెస్ వెతికి పెట్టే నాదుడే లేడా? దేవుడా, దేవుడా. నిన్నెలా బుక్ చేయాలా అని ఆలోచిస్తున్నాను రా. ఇప్పుడు దొరికావు. అత్త, ఇక్కడంతా వెతికారా? పడిపోయింది పేళ్ళ అయితే ఇక్కడంతా ఎతికారు అత్త అని అడుగుతావు ఏంటి తింగరదానా? అదే అత్త నేను అంటుంది. వెతకాల్సింది పేడలో కదా. సంతోష్, కొంచెం ఆ పేళ్ళ వెతకరా. పిన్ని, అది ఆ స్మెల్. పట్నంలో పెరిగిన పిల్లాడికి ఇలాంటి పనులు చెప్తావేంటే? నీ ఇంటికి వచ్చి నెక్లెస్ పోగొట్టుకున్నాను. నువ్వు నీ దరిద్ర పిల్లుని. ఎప్పుడో ఆస్తి పంపకాలు అయిపోయి ఉంటే నీ కొంపలు అడుగు పెట్టేదానే కాదు. నువ్వు ఏడు పప్పిన్ని, నేను వెతుకుతాను. ఇప్పుడు మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ రా. దొరికిందా? లేదు పిన్ని. రివెంజ్ రేంజ్ పెంచాలి. అత్త, కాల్తో ఎలా తెలుస్తుంది? చేతులతో వెతకమను. సంతోష్, ఎలాగా కాళ్ళు పెట్టేసావు కదరా, ఆ చేతులతో వెతకరా. ఏ స్మెల్ అని భరించచ్చు కానీ ఆ పేడ స్మెల్ భరించలేదు.
దాకా బయటికి రాకు, వెతుకుతూనే ఉండు. ఎంటర్టైన్మెంట్ విత్ బోనస్. పేర్ల కూడా దింపేశారుగా ఆయన్ని. దొరుకుతుందిలే అత్త. చూడరా బండోడా. అవునమ్మా, బంగారు పిన్ కాదు ఇది, పేడ పిన్ని. దొరకలేదు పిన్ని. దొరకలేదుగా. నా టైం అలా ఏడ్చింది. పొద్దున్నే లేచి దీని మొహం చూసి బాబు నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. ఒరే సత్తిగా బాబు స్నానానికి నీళ్లు తోడు. నన్ను బుక్ చేసినందుకు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు. నువ్వు సాంగ్స్ వినట్లేదని నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు హ్యాపీగా ఫీల్ అవుతా? నువ్వు రివెంజ్ కోసం చేసావు, నేను రిలేషన్ కోసం చేసా. అవును, నాకు విషయం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను ఏమైనా లవ్ చేస్తున్నావా? నేను నిన్ను లవ్ చచ్చే ఏం లేదు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ చేసేస్తున్నావు. నో వే, యు బడ్డీ కొట్టు. ఏంట్రా అమ్మమ్మ కోసం ఏమైనా చేసేస్తావా? చేస్తా. అమ్మోరు జాతరలో నిప్పుల మీద నడుస్తాం, ఉపవాసం ఉంటాం, జాగారం చేస్తాం. బాధ ఉంటుందా? ఉండదు. అమ్మమ్మని ఇస్తే ఏమైనా చేస్తాను రా, దాంట్లో వచ్చే ఆనందమే వేరు. ఆ నెక్లెస్ కూడా ఉంటే బాగుండేది. ఒరే సంతోష్, నువ్వు కూడా రారా. ఎక్కడికి పిన్ని? పెద్ద మామయ్య సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేశాడు. పంచాయతీ పెద్దలతో ఆ సూర్యారావు లేకుండా సిట్టింగ్ ఏర్పాటు చేశాడు. ఈవేళ ఆ మీటింగ్ సక్సెస్ అయితే రేపు పొద్దునే రిజిస్ట్రేషన్ పెట్టుకుని సాయంత్రానికల్లా ఊరికి వెళ్ళిపోవచ్చు. సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేశారా? మై గాడ్, అలాగా? ఏ సంతోష్, నీకెందుకురా టెన్షన్? అన్ని పెద్ద మామయ్య చూసుకుంటాడురా. అది కాదు పిన్ని. ఏది కాదు, చెప్పిన మాట విను. అన్ని పెద్ద మామయ్య చూసుకుంటాడు అన్నాను కదా. అంటే సూర్యరావేమో పంచాయతీ దాకా వెళ్దాం అంటున్నాడండి. అలా కాకుండా తమరు సమక్షంలోనే సెటిల్ అయిపోతే బాగుంటుందని మేమంతా వచ్చాము. తమరు కొద్దిగా అలాగేనండి. సీతామహాలక్ష్మి గారి కుటుంబాన్ని ఊర్లో దోషులుగా పంచాయతీ ముందు నిలబెట్టడం నాకు ఇష్టం లేదు. షాప్ ఓపెన్ చేసి చాలా రోజులైందిరా బాబు. మా చెల్లెలండి. నమస్కారం అండి. అమ్మా కూర్చోండి. అయితే సూర్యరావు ఇప్పుడు కేకేసి మాట్లాడద్దామండి. అదేనండి. రే సూర్యరావుని నేను రమ్మన్నాను, కేకేసురా. అలాగండి అయ్యా. వెళ్ళు. సూర్యరావు తాత వస్తే ఇప్పుడు సూర్యరావు 20 ఏళ్ళుగా కౌలు చేస్తున్నాడు కదండి. మీ ఆస్తులు మీ పొలంగా తీసేస్తున్నారు అనుకోండి, అతని ఆధారం ఏమైపోతుందా అని బెంగ. అందుకే సూర్యరావుకి ఎంతో కొంత సొమ్ము ముట్ట చెబితే సద్దు మణుకుతాడు. ఆ విషయం ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అడిగానండి, వద్దన్నాడు. దట్ గై ఇస్ రియల్లీ క్రేజీ. చూడండి, ఏ మాటకైనా ఏ పనికైనా అనువైన స్థలం, అనుకూలమైన వాతావరణం అవసరం. మరే వస్తున్నాడు కదండి, నా మాట కాదండో. అతనికి రావాల్సింది ముట్ట చెప్తే సరే. అలాగేనండి. రావాల్సింది ముట్ట చెప్తే సరేనా? దొరికారు, చెప్తా. పిన్ని, నీకు అర్థమైందా? సూర్యారావు తప్పకుండా వీళ్ళ మాట వింటాడు అనిపిస్తుంది. నీ ఒంటి మీద బంగారం ఉంది కానీ నీ బ్రెయిన్ మొత్తం వెంటే. అదేంట్రా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి పిన్ని, వీళ్ళంతా ఒకే ఊరు వాళ్ళు. అర్థమైందా? ఇలా బేరం ఆడుతున్నారంటే వీళ్ళు సూర్యరావు ఫేవర్ ఉంటారు. ఆలోచించు. నాకు తెలిసినంత వరకు అది ఇది అని మన మాటలు చెప్పి సూర్యరావుకి 5 వాటాలు వాటా ఇచ్చేస్తారు. అవునా? ఏం మాట్లాడతారండి మీరు? మీ ఉద్దేశంలో ఎంతో కొంత అంటే ఎంత? అదేనమ్మా, మీకు ఇష్టం వచ్చినంత. అంతో ఇంతో అనుకునేటట్టయితే బయట అనుకునే వాళ్ళంగా మీ దాకా ఎందుకు? ఒత్తు బాగానే వెలుగుతుంది. అసలు అతనికి ఎందుకు ఇవ్వాలండి? ఊరికే చేశాడు పొలం. మాకు కౌలు మాత్రమే ఇచ్చాడు. వెంటెట్టేసింది. అతనికి ఏదో మేము రుణం అన్నట్టు మాట్లాడతారేంటి? బాబు గారు, నేను మీ తరఫున మాట్లాడుతుంటే ఏంటి అలా మాట్లాడుతున్నాడు? నువ్వు ఉండవే, నువ్వు చెప్తా. నువ్వు ఆగన్నయ్య. మాటలు మాతోని వాటాలు అతనితోనా? ఈరోజు మనం సేఫ్. ఎవరికి తెలియదండి మీ నాటకాలు, ఎవరికి తెలీదు? ఏంటండి మా నాటకాలా? అది కాదండి. ఏం మాట్లాడుతున్నావుడా? ఉన్నదేగా మాట్లాడాను. ఏం లేదండి, ఏదో చాలు తెలియదు. బాబు గారు, చాలు. మేము వింటున్నాం కదా, నువ్వు నోరేసుకు పడిపోతున్నావుడా? ఏదో మీకు సాయం చేద్దాం అనుకుంటుంటే. కాదు ప్రెసిడెంట్ గారు. రే చూడండి, కాకేయచ్చు వెనకొచ్చాయి. కాదండి, నీకే చెప్పేది వచ్చామన్నానా? ఒకసారి చూడండి బాబు గారు, అది కాదండి. ఈ తగు పంచాయతీలో చేరాల్సిందే. వెళ్ళండి. అలా కాదు. ఒకసారి నా మాట విను. నా మాట విను. బయలుదేరండి. ఇలాంటి ఆవిడ ఇంటికి ఒక తొట్టి చాలు. బతికిపోయా. ప్రెసిడెంట్ గారు ఇక మనం వెళ్ళినట్టే. ఎలా అన్నయ్య? వారం రోజుల నుంచి పనులన్నీ పక్కన పెట్టి అన్ని చోట్లకి వెళ్ళి కింద మీద పడి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ తో మీటింగ్ సెట్ చేశాను. అనవసరంగా నేను రమ్మన్నాను, మొత్తం చెడగొట్టేశావు. ఆ కేకలేంటి? ఆ కేకలు పొగుడు మీద అరిచరిచి అలవాటు అయిపోయింది నీకు. ఏమే, 4 గోడల మధ్య ఎలా ఉండాలో, 4 మనుషుల మధ్య ఎలా ఉండాలో కనీసం తేడా అయినా తెలుసుకోవే.
మాట్లాడితే అర్చన అంటారేంటి? థ్యాంక్స్ పిన్ని.